మార్నింగ్ 9:30 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒక బస్సు కూడా లేదు. ఇక్కడ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ మేము మెట్రోలో కూడా వెళ్ళలేము, ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. మేము మంత్లీ పాస్ కూడా తీసుకుంటాము. కాకపోతే ఇలా బస్సులో నిలిపివేయడం వల్ల మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము జాబ్కి వెళ్ళాలన్నా కూడా టైంకి రీచ్ కాలేకపోతున్నాము. ఇక్కడ బస్సు డ్రైవర్స్ కానీ వాళ్ళు ఇంక్రిమెంట్ గురించి వాళ్ళు ఏదో ధర్నా చేస్తారంట. దీనిపైన ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బస్సు లేకపోతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలామంది ఇక్కడ కొంతమందికి తెలియదు కూడా ఇక్కడ ఈరోజు బస్సులో బంద్ ఉన్నాయని కూడా. కాకపోతే దీనిపైన ఏదైనా ప్రభుత్వం తొందర చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా బస్సులు రాకపోవడం వల్ల మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాకపోతే ఇప్పుడు మాకు ఆఫీస్ నుంచి కూడా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి ఇంకా రాలేదు అని చెప్పేసి. ఎందుకంటే మేము మంత్లీ పాస్ తీసుకుంటాం కాబట్టి మాకు బస్సు తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు మాకు. కాబట్టి మాకు ఇలా బస్సులు అనేది ఆఫ్ చేయడం వల్ల, వీళ్ళు ధర్నా చేయడం వల్ల మాలాంటి వాళ్ళకి కానీ, అంటే చాలామంది ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది కాబట్టి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. అక్కడ వేరే విలేజ్ వాళ్ళు కానీ చాలా ఊరు వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ బస్సు అవైలబుల్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి చాలా అవస్థలు పడుతారు ఇక్కడ. కాకపోతే దీని పట్ల ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.